వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. గురువు అంటే చీకటిని తొలగించి జ్ఞాన వెలుగులు పంచే దివ్యశక్తి. మరి అలాంటి గురువును ఆరాధించే పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ, అది గురు పౌర్ణమి. సాధారణంగా గురువారం నాడే గురు పౌర్ణమి వస్తుందని మనం భావిస్తుంటాం. కానీ ఈ ఏడాది 2026లో మాత్రం ఒక అద్భుతం జరిగింది. సామాన్యంగా గురువారమే రావాల్సిన ఈ పవిత్ర పర్వదినం ఈసారి బుధవారం రావడం విశేషం. ఇది జ్యోతిషపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైన కలయిక. మరి షిరిడి సాయిబాబాను ఆరాధించే భక్తులకు గురు పౌర్ణమి అంటే ఒక మహా పండుగ. బాబా భక్తులకు గురువు ఆయనే, దైవము ఆయనే. అసలు ఈ 2026 బుధవారం రోజు వచ్చే గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఆ శ్రీ సాయిని ఆనాడు మనం ఎలా ఆరాధిస్తే ఆ మహాత్ముని సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది వంటి విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ సనాతన ధర్మంలో గురు పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాస మహర్షి జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఇక షిరిడి సాయిబాబా సంస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సాధారణంగా గురువారాలు సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైనవి కావడంతో గురువారం గురు పౌర్ణమి వస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. కానీ పంచాంగ గణన ప్రకారం తిథి ప్రాధాన్యతను బట్టి ఈ ఏడాది 2026లో ఆషాఢ పూర్ణిమ బుధవారం రోజున వచ్చింది. అయితేనేం బుధవారం విద్యాబుద్ధులకు, జ్ఞానానికి, బుద్ధికి కారకుడైన బుధగ్రహానికి అధిపతి. ఇక సాయిబాబా సాక్షాత్తు జ్ఞాన స్వరూపులు. జ్ఞానాన్ని ప్రసాదించే గురువును బుధవారం నాడు ఆరాధించటం వల్ల మనలోని అజ్ఞానాంధకారాలు తొలగిపోయి బుద్ధి వికసిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. శ్రద్ధ, సబూరి మంత్రాన్ని జపించే భక్తులకు ఏ రోజు వచ్చినా బాబా ఒక్కటే. అయితే ఈసారి బుధవారం నాడు వచ్చిన ఈ గురు పౌర్ణమి రోజున బాబాను స్మరించుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. షిరిడీలో సాయిబాబా జీవించి ఉన్న కాలంలోనే భక్తులు గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. దానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. 1912 సంవత్సరంలో దాదాసాహెబ్ కాపర్డే అనే భక్తుడు షిరిడీకి వచ్చి బాబాను గురు పౌర్ణమి నాడు పూజించాలని సంకల్పించారు. బాబా అనుమతితో అప్పటి నుండి షిరిడీలో గురు పౌర్ణమి ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నా గురువు నాకు సర్వస్వము నేర్పించారు అని చెప్పిన బాబా తనను ఆశ్రయించిన కోట్ల మందికి తానే స్వయంగా గురువయ్యారు. కులమతాల భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ మానవత్వమే అతి గొప్ప మతమని చాటిన జగద్గురువు సాయి. ఆ పవిత్ర దినాన షిరిడీలోని సమాధి మందిరం ఎలా ముస్తాబవుతుందో, దేశవ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాల్లో భక్తులు ఎలా తన్మయత్వంతో గురు పూజలు చేస్తారో మననం చేసుకుంటేనే రోమాంచితం అవుతుంది. మరి ఈ విశిష్టమైన 2026 బుధవారం గురు పౌర్ణమి రోజున మనం సాయిబాబాను ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ పూజా మందిరంలో సాయిబాబా ప్రతిమకు లేదా చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ముఖ్యంగా బాబా పాదాలకు పూజ చేయడం ఈరోజు అత్యంత ముఖ్యం. సాయి పాదాలే మనకు గమ్యస్థానం అనే భావంతో పూజించాలి. గురు పౌర్ణమి రోజు సాయిబాబా సచ్చరిత్ర లేదా గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి. కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి బాబాకు ఇష్టమైన మిఠాయిలు, అరటి పండ్లు లేదా నైవేద్యం సమర్పించాలి. గురు పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల బాబా అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. సబ్కా మాలిక్ ఏక్ అనే బాబా తత్వాన్ని ఆచరణలో పెట్టడమే అసలైన గురు పూజ. వారాలు మారొచ్చు, తిథులు మారొచ్చు, కానీ భక్తుడికి దేవునిపై ఉండే భక్తి, గురువుపై ఉండే నమ్మకం ఎప్పటికీ మారకూడదు. ఈ 2026 బుధవారం వచ్చిన గురు పౌర్ణమి మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సాయిబాబా కరుణా కటాక్షాలు
మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ శ్రీ సాయిని మనసారా ప్రార్థిద్దాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.